హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం దొండకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, 1 కప్ పెసరపప్పు, 1 కప్ చిల్లీస్, 1 కప్ దొండకాయలు, 1 స్పూన్ సాల్ట్, పోపు దినుసులు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, తగినన్ని వాటర్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో పెసరపప్పును యాడ్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ ఫ్రెష్గా వాష్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. అలానే కరివేపాకును యాడ్ చేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దొండకాయ తింటే జ్ఞాపక శక్తి ఉండదు, అది ఇది అని అంటారు. అలాంటి అపోహలు పెట్టుకోకండి. ఏమి తిన్నా ఏమీ కాదు. మేమైతే బాగానే తింటాము దొండకాయ. మా బాబుకు కూడా పెడతాము. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకుందాం. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాలింతలు తింటే పాలు కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు పప్పును యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. పప్పు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పు లైట్గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉండదు. పప్పు మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దొండకాయల్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా దొండకాయ పప్పును ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాం. కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. చూడండి, మంచిగా కుక్ అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ అయితే కుక్ అయితే సరిపోతుంది. ఇలానే కుక్ చేసుకుంటూ ఉందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. అంతే, మన ఎంతో టేస్టీ అయిన దొండకాయ పప్పు కర్రీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.